గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వాట్ టు స్పీక్, ఏం మాట్లాడాలి? యు నో ఎవ్రీథింగ్. ఎలా ఉండాలి మనం విద్యాలయాల్లో? శరత్ చెప్పాడు, తమ్ముడు నాగపణి శర్మ గారు చెప్పారు. మొట్టమొదటగా నాగపణి శర్మ గారు 4-5 రోజుల ముందుగానే మీకు ఫోన్ చేసి మీరు రావాలి అంటే 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి మీరు ఫోన్ చేసి నేను వస్తున్నాను మోహన్ బాబు గారు అన్నారు. మీకు హృదయపూర్వక నమస్కారాలు. మాకున్న కవుల్లో యూఆర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. మా అదృష్టం మీరు విద్యాలయాలకు రావడం, మా విద్యార్థులను ప్రోత్సహించడం, మీ మాటలు, మీ గళం, మీ వాచకం అద్భుతం, మహా అద్భుతం. మీరు అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి, ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి, మీరు అన్నట్టుగా నేను ఛాన్సలర్ అన్నది ఇంగ్లీష్ పదం, కులపతి అన్నది నిజమైన తెలుగు పదం. నేను మా వాళ్ళకి చెప్పాను, కులపతి అంటే ఇప్పుడు రకరకాలుగా అర్థాలు చేసుకుంటారు. అర్థం చాలామందికి తెలియదు. ఏ కులానికి ఇతను అధిపతి అనుకుంటారు. కాబట్టి కులపతి అంటే మీరు అన్నారు విద్యార్థులకు అని అత్యద్భుతంగా మీరు సందేశం ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే నాగేశ్వరరావు గారు, మీరు నాకు చిరకాల మిత్రులు, అద్భుతంగా చెప్పారు తల్లిదండ్రుల గురించి, విద్యార్థులు ఎలా ఉండాలి అని. మిమ్మల్ని ఇక్కడికి ప్రేమతో తీసుకొచ్చిన కళా వెంకట్రావు, మన కళా వెంకట్రావు ఇంటి పేరు ఏంటండి? వెంకట్రావు. తమ్ముడు ఒక్కసారి వేదిక ఎక్కి వెళ్ళు రా. తమ్ముడు వెంకట్రావు కొన్ని సంవత్సరాలకు ముందు ఎమ్మెల్యే అండ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి. నాకు విష్ణుకి వీడిద్దరికి పరిచయం ఉంది, కానీ నాకు తక్కువ పరిచయం. 1991 అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది. 25 వీక్స్ ఆడింది. ఆ పిక్చరు అసెంబ్లీలో ఆఫ్ చేయాలని చెప్పి గొడవ చేశారు విపరీతంగా. అన్నయ్య ముఖ్యమంత్రి అనుకుంటాను, అవునా? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎవరు, బట్ ఎనీవే అన్నయ్య కూడా ఉన్నారు అప్పుడు అని చెప్పారు. ఏమైంది, వారు పిక్చర్ తీశారు, దాన్ని పోయి బ్యాన్ చేయడం ఎందుకు, ఇష్టం ఉంటే చూడండి అని. దాన్ని ముఖ్యంగా నేను గుండెల్లో రాసుకోవాల్సింది, గుంటూరులో ఇతని లీడర్షిప్లో నా కటౌట్, అప్పట్లో కటౌట్ పెట్టేవాడు 30 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు. దాన్ని కాల్చిన మొట్టమొదటి వ్యక్తి వెంకట్రావు. అసెంబ్లీ రౌడీ కటౌట్ను కాల్చినటువంటి తమ్ముడు. ఈ రోజున అన్నదమ్ముల్లా, ఒక తల్లి బిడ్డలా ఉన్నాం. ఆయన చొరవతో నాగేశ్వరరావు గారు తణుకు నుంచి వచ్చారు. దాదాపు 30 సంవత్సరాల మన అనుబంధం. పార్టీలకు అతీతంగా, నేను ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు, అందరూ కావాలి నాకు. మేము ఎంతో ఆప్యాయంగా వచ్చారు. అలాగే చాలా చాలా సంతోషం. పివిఎస్ రవి పేరు నేను చెప్పలేను, కానీ అద్భుతం. స్పెషల్గా ఏదైనా 2 మాటలు మాట్లాడతావు తమ్ముడు?